హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రీల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. శేఖర్ కమ్ల యాక్చువల్గా ఆయన సినిమాలన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. హ్యాపీ డేస్, తర్వాత లవ్ స్టోరీ, అంటే హ్యాపీ డేస్ ఆ రోజుల్లోనే ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించినటువంటి స్టోరీ, అలా 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 సాగుతూ లవ్ స్టోరీ, రీసెంట్గా నాగ చైతన్యది, తర్వాత ఫిదా, అంటే అంటే కొంత డిఫరెంట్ పిక్చర్స్. ఇప్పుడు కుబేరా, సో ఇలాంటి డైరెక్టరు అంటే ఒక ఎయిదర్ సోషల్ సబ్జెక్ట్ కానీ, లేకపోతే ఒక లక్ష్మికి ఎమోషనల్ టచ్ 3000, కానీ, లేకపోతే గేట్ అంటే వాళ్ళకి ఒక 1000, షాప్‌కి జెన్యూన్గా 12,000 రొటీన్ అదిచ్చే చాలు. మనిషి లైఫ్లో జరుగుతున్నటువంటి కథలతోటి సినిమాలు తీసేటువంటి ఒక డైరెక్టరు మాస్ ఎలివేషన్స్ తోటి కనపడంగానే స్క్రీన్ మీద దడదడ దడదడలాడిచ్చే ఒక హీరోతో సినిమా చేయబోతున్నాడు. అంటే వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎవర హీరో అంటే మన బాలయ్య బాబు. జై చెన్నకేశవ. బాలయ్య బాబు శేఖర్ కమ్ల ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. షాకింగ్గా ఉంది కదా. ఇండస్ట్రీ కూడా ఇలానే షాక్ అయిందనమాట. ఎందుకు అంటే శేఖర్ కమ్ల స్టైల్ అంతా డిఫరెంట్. ఆయన లవ్ స్టోరీసో లేకపోతే ఎమోషనల్ స్టోరీసో. బాలయ్య బాబుకి వచ్చేటప్పటికి మాస్ ఎలివేషన్. రీసెంట్గా చూస్తే టాకు మహారాజ్ చూశారు కదా. జస్ట్ అలా అసలు అంటే ఆ బాలకృష్ణ వస్తుంటేనే వైబ్స్ వస్తుంటాయి అనమాట చూసేవాళ్ళకి. అంటే ఆ సీన్స్, ఎలివేషన్స్, దానికి తగ్గ డైలాగ్ డెలివరీ. ఒకప్పటి నుంచి కూడా బాలయ్య మంచి మంచి సినిమాలు చేసుకుంటా వచ్చి అసలు లారీ డ్రైవర్ రోజుల నుంచి ఇప్పటి వరకు కూడా మాస్లో ఎక్కడ తగ్గేదే లేదనమాట. పవర్ఫుల్ మెయిన్ డైలాగ్ చెప్తే అద్దరిపోద్ది అనమాట. ప్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. సో అలాంటి బాలయ్య బాబు శేఖర్ కమ్లతోటి సినిమా చేయబోతున్నాడు. మొత్తానికి న్యూస్ అయితే చక్కర్లు కొడుతుంది. మరి శేఖర్ కమ్ల రిస్క్ చేస్తున్నాడా, బాలయ్య బాబు రిస్క్ చేస్తున్నాడా? సో అంటే జనరల్గా ఏంటంటే ఒక డైరెక్టర్కి అవకాశం ఇచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు బోయపాటి సీన్ ఉన్నాడు, బాలయ్య బాబు తగ్గట్టు తీస్తూ ఉంటాడు. సో ఇప్పుడు కొత్తగా గోపిచంద్ మల్లేని కూడా సో అదే స్టైల్లో సినిమా ఎక్కిస్తున్నాడు. బాబీ అదే స్టైల్లో ఇచ్చాడు. అంటే మాస్ స్టోరీ, కంప్లీట్ మాస్ స్టోరీ. వాళ్ళ డైరెక్టర్లే మాస్ డైరెక్టర్లు. బాబీ ఉన్నాడంటే బోల్డన్ని మాస్ సినిమాలు తీశాడు. సో ఆ మాస్ లెవెల్లో ఇస్తూ ఉంటాడు. హీరోని పట్టి కొన్ని స్క్రిప్ట్లు, కొన్ని సీన్లు అవన్నీ రెడీ చేసుకున్న తర్వాత సినిమా చేస్తూ ఉంటాడు. మరి శేఖర కమ్ముల ఆయన ఉన్నటువంటి విజన్కి, ఆయనకున్నటువంటి థాట్కి, ఆయనకున్న బాలయ్య బాబు అవకాశం ఇచ్చాడంటే మాత్రం ఖచ్చితంగా డెఫినెట్గా స్టోరీ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే న్యూస్ బయటకు వచ్చి చక్కర్లు కొడుతుంది సోషల్ మీడియాలో అంటే ఆబ్వియస్లీ స్టోరీ వినకుండా, అది ఓకే చేయకుండా ఖచ్చితంగా బయటకైతే రాదు. కానీ డెఫినెట్గా వీళ్ళిద్దరి కాంబో మాత్రం ఇది ఇంట్రెస్టింగ్ కాంబో. సో మరి ఈ కాంబోలో మాస్ ఎలివేషన్స్లోకి శేఖర్ కమ్ల వెళ్తాడా, లేదా శేఖర్ కమ్ల స్టైల్లోకి బాలయ్య బాబు వస్తాడా? మరి బాలయ్య బాబు ఏమన్నా రిస్క్ తీసుకొని శేఖర్ కమ్లకు అవకాశం ఇచ్చారా అని చెప్పైతే ఇండస్ట్రీలో ఖచ్చితంగా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఒక డైరెక్టర్ని చూస్ చేసుకున్నప్పుడు మాస్ ఎలివేషన్స్ ఎప్పుడు తీయనటువంటి డైరెక్టర్కి అవకాశం ఇచ్చాడు అంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరు ఏదో ఒక మంచి అద్భుతమైన స్టోరీ డిస్కస్ చేసుకొని ఉంటారు అనేది కూడా అనుకుంటున్నారు అనమాట. సో మోస్ట్ ప్రాబబ్లీ శేఖర్ కమ్ల బాలయ్య బాబుకి ఆ స్టైల్లో ఒక స్క్రిప్ట్ రెడీ చేసి ఉంటాడేమో, దానికి తగ్గట్టు బాలయ్య బాబుకి నచ్చిందేమో. సో ఒక్కొక్కసారి డైరెక్టర్స్ స్లోగా చేంజ్ కూడా అవుతూ ఉంటారు. మాస్ ఎలివేషన్స్ పెట్టి ఇప్పుడు కుబేరాలకు వచ్చేటప్పటికి కొంత డిఫరెంట్గా నాగార్జునని చూపించడం కానీ, సో ఆయన శేఖర్ కమ్ల పాత సినిమాలకి కుబేరాకి చాలా చేంజెస్ కనపడుతూ ఉంటాయి అనమాట. లవ్ స్టోరీల నుంచి ఒకేసారి కొంత డిఫరెంట్ స్టోరీలో కాన్సెప్ట్లోకి వచ్చాడు. సో అలాగే ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో బాలయ్య బాబుకి ఇంకొక డిఫరెంట్ స్టోరీ ఇవ్వబోతున్నాడేమో అయితే మనం ఖచ్చితంగా అనుకోవాలి. ఎస్పెషల్లీ శేఖర్ కమ్ల సబ్జెక్టులు మాత్రం చాలా ఇంట్రెస్ట్గా కూర్చొని టైం తీసుకొని కనీసం 1.5 to 2 years సబ్జెక్ట్ మీదే వర్క్ చేస్తూ ఉంటాడు. కాబట్టి బాలయ్య బాబుకి ఇంకొక హిట్ శేఖర్ కమ్ల డైరెక్షన్లో రాబోతుంది అని అయితే మనమైతే ఖచ్చితంగా అనుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ విషయాలు నా ఛానల్లో మీరు చూడాలంటే ఏం చేయాలో తెలుసు కదా. సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద లైక్ బటన్ నొక్కండి, అలాగే ఈ వీడియో 4 షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్, హ్యావ్ గుడ్ డే.